డిస్టెంట్ థర్డ్లు ఉంటుంది. ఉమ్. అండ్ ఎవరు కూడా కానీ కేసీఆర్ గట్టిగానే ప్లాన్ చేస్తుంది కదా, సింపతి సానుభూతి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాడు అరే హైదరాబాద్ పేరే మార్చుకున్నాడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు, పోయి మహారాష్ట్రాలు ఇక్కడక్కడ కర్ణాటక తిరుగుతా అన్నాడు ఇదైనా. అయితే ఎంపీ ఎలక్షన్స్ అదే కదా, మీరు నేషనల్ పార్టీ అన్నారు, నేషనల్ ఏడున్నది, నేషనల్ పార్టీ స్టేటసే రాలేదు మీకు ఇంకా. ఎక్కడన్నా గెలిచిండ్రా? అది అక్కడ మహారాష్ట్ర పోయి 20 సర్పంచ్లకు ఉంటుంది, అది అంతే కదా మహారాష్ట్రలో. అది నేషనల్ పార్టీ అవుతుందా? 10-20 మంది సర్పంచ్ కొంటే అందరు గమనిస్తున్నారు. ప్రజలు ఓటేసేది దాని కొరకు, ఎక్కడ నేషనల్ లెవెల్. ఈయన నేషనల్ లెవెల్ నేనే లేకపోయా, అయితే ఈయనకేసి ఏం లాభం? అంటే ఎంపీ ఎలక్షన్ లో గురించి నేను మాట్లాడుతున్నాను, ఓవరాల్ స్టేట్ గురించి మాట్లాడుతున్నా, ఓన్లీ ఇన్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. అయితే ఓన్లీ ఇన్ తెలంగాణ డెఫినెట్లీ డిస్టెంట్ థర్డ్ ప్లేస్ కు పోతుంది. అది మా వల్ల కాదు, అది కాంగ్రెస్. సో ఇప్పుడు కేసీఆర్ ని పలకరించి ఆయన్ని పలకరించే విషయం, పరామర్శించే విషయంలో మీ బీజేపీకి సంబంధించిన ఒక్క లీడర్